దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలని నిత్యము కోరుకుంటున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప వాగ్దానమో. కానా అనేటువంటి ఊరిలో ద్రాక్షారసం అయిపోయింది అక్కడ వివాహంలో. మరియా యేసు ప్రభు వారి బంధువులు కాబట్టి వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహ యజమానులు ద్రాక్షారసం అయిపోవడం వారికి తెలియదు, కానీ మరియా చూశారు. ఆమె చూసి ప్రభువైన క్రీస్తు వారి వద్దకు వచ్చి చెప్తున్నారు, ఇలా ద్రాక్షారసం అయిపోయింది అని. యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ప్రియ సహోదరి, సహోదర, నువ్వెన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు నీ సమస్యలు, నీ బాధలు తీరాలని. ముఖ్యంగా మనం ఈ లోక యాత్రలో ఈ లోక శ్రమలు తీరడం కొరకే ప్రార్థిస్తున్నాం కాదు, కానీ మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. కాబట్టి మనము పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే ముఖ్యంగా ఆయన ప్రేమించేవారు ఉండాలి. మరి నీవు చేసేటువంటి ప్రార్థన ఆలస్యం అవుతుందేమో, నీవు తొందరపడుతున్నావా? అయ్యో, ఇంక నా స్థితి ఏముంది, అయిపోయిందిలే అని కలవరపడుతున్నావా? ప్రతి దానికి సమయం ఉంది. అందుకే యేసు ప్రభువారు అన్నారు, అమ్మా, నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఆమె వెళ్ళి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పేదేదో చేయండి అని వెళ్ళిపోయారు. ఎంత దేవునికి మహిమ, ఎంత గొప్ప మాటో చూడండి. మరియా ఏమీ చేయలేరు. ఆమె శక్తి కలిగిన ఆమె కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మహామహిమ కలిగినటువంటి రాజులకు రారాజైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం ప్రతి విషయంలో ఆయనను ప్రేమించేవారుగా ఉంటే నీ ప్రతి కొలత తీరుస్తారు. కానీ ప్రతి దానికి సమయం, ఎప్పుడు ఆయన నీ కార్యాలు చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఏ విషయంలో కూడా మరి ఆలోచించి కలవరపడే భయము మనకేమీ ఉండదు. ఎందుకంటే మన దేవుడు అన్ని వేళల్లో కూడా మనకు సహాయకుడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి, కలవరపడకండి, నమ్మకత్వాన్ని స్థిరంగా పట్టుకోండి, భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కష్టాలను వారిని ఆదరించి ఆదుకునే దేవుడు, ప్రతిదానికి సమయం. అమ్మా, నా సమయం ఇంకా రాలేదని చెప్పి ప్రభువా, మరి 6 రాతి బాణల నిండా నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లే ద్రాక్షారసంగా మార్చినవాడా, నీ కోట్లాది స్తోత్రాలు తండ్రి. నైనా నీటి మీద నడిచావు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టావు, చనిపోయిన వారిని లేపావు, కుష్ఠరోగులను బాగు చేసావు, అనేక అద్భుతాలు చేసినవాడా. అప్పుడే కాదు, ఇప్పుడు నువ్వు చేయగలవు. ఆది అంతము నీవే, మొదటి వాడివి కడపటి వాడివి నీవే. నీపై ఆధారపడిన వారిని సిగ్గుపడిన అంటున్నావు. నా రాజా, నా దేవా, నీకే కోట్లాది స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకుల్లో చేసే ప్రతి మేలులకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని ఆదరించి రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.